కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు వచ్చే వరకు కేటీఆర్ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ నాటి తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిసినట్టు సమాచారం అందుతుంది. తీర్పు వచ్చే వరకు కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించినట్టు కూడా మనకు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? హైకోర్టులో ఇవాళ ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి క్వాష్ పిటిషన్పై విచారణ మొదలైంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై విచారణ జరుపుతున్నటువంటి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ లో ఇవాళ కేటీఆర్ తరఫు చేసినటువంటి క్వాష్ పిటిషన్పై కౌంటర్ దాఖలు ఏసీబీ చేసినటువంటి దానిపైన కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఇటు కేటీఆర్ పై ఉన్నటువంటి నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని కోరినటువంటి ఏసీబీ నాట్ టు అరెస్ట్ పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో వాదనలు కొనసాగాయి. ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి సెక్షన్ 409పై సుదీర్ఘంగా చర్చ జరిగినటువంటి సందర్భంలో కేటీఆర్ తరఫున వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దావే. సిఓతో అగ్రిమెంట్ పై సంతకం చేసింది అరవింద్ కుమార్ కేటీఆర్ కాదు అనేటువంటి కూడా కేటీఆర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఎస్ఈఓ ఏసీబీ అధికారులు ముద్దాయిని చేయలేదని, ఈ కేసులో నిందితుడిగా కేటీఆర్ చేరినప్పుడు ఎస్ఈఓను కూడా చేర్చాలి కదా అని అడిగినప్పుడు సందర్భంలో ఫార్ములా ఈ కార్ ఆపరేషన్ చేసింది కాబట్టి వాళ్ళను ఎందుకు ఎస్ఆర్ లో చేర్చలేదు అని కూడా చెప్పుకొచ్చారు. ఎస్ఈఓ వివరాల కోర్టుకు తెలిపినటువంటి న్యాయవాది ఐపీసీ 409 సెక్షన్ పై వాదనలు వాడివేడిగా కొనసాగి డబ్బులు చేరినటువంటి ఎస్ఈఓను నిందితుడిగా ఎందుకు చేర్చలేదని కూడా ఈ సందర్భంగా వాళ్ళు ప్రశ్నించారు. విచారణ కొనసాగుతున్న క్రమంలో ఎస్ఈఓను నిందితుడిగా చేర్చవచ్చు కదా అన్న న్యాయస్థానం 13(1) ఏ సెక్షన్ కేటీఆర్ కు వర్తించదని వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై ఐఏఎస్ అరవింద్ కుమార్నే బాధ్యతలు చేసి కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు కొనసాగిస్తున్నారు. కేటీఆర్ కి ఎస్ఈఓతో సంబంధం ఒప్పందం నిజంగా కూడా ఆయనకు వచ్చినటువంటి డబ్బుల వ్యవహారం కూడా ఏం జరగలేదు అనేటువంటిది చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. 409 సెక్షన్ కి నిధిలో దీనికి వర్తించదు కాబట్టి ఆధారాలు కూడా అక్కడ లేవు అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దీనికి సంబంధించి వాదనలు కొనసాగినటువంటి క్రమంలో ప్రభుత్వం నిధులు దుర్వినియోగం అయినటువంటి చెప్పుకొచ్చారు. కానీ ఈ మొత్తం వ్యవహారంపై ఎక్కడా కూడా కేటీఆర్ కు నేరుగా లబ్ధి చేకూరలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా వాదనలు వినిపించారు. ఇటు సిద్ధార్థ దవే